ఆ దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తుంటారు ఫ్రెండ్స్. ఈ స్వామివారికి 3 తలలు, 6 చేతులు, శంఖ చక్రం, త్రిశూలం, ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, ఒక గోమాత కూడా ఉంటుంది. ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతుంటారు. ఆ దత్తాత్రేయుడు దివ్య త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణువు మరియు శివుని అవతారమే ఫ్రెండ్స్. దత్త అనే పదానికి ఇచ్చిన, ఇవ్వబడిన అనే అర్థం వస్తుంది. దైవ త్రిమూర్తులు ఋషి దంపతులైన గురువు అత్రి మరియు మాత అనసూయకు కుమారుని రూపంలో తమను తాము ఇచ్చిన కారణంగా దత్త అని పిలుస్తుంటారు ఫ్రెండ్స్. అతను గురువు అత్రి కుమారుడు, అందుకే ఆత్రేయ అనే పేరు వచ్చింది. అందుకే దత్తాత్రేయుడు అని పిలువబడుతున్నాడు ఫ్రెండ్స్. ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ఔదుంబర వృక్షం అంటే చాలా అత్యంత ప్రీతిపాత్రమైనది ఫ్రెండ్స్. ఎందుకు అనేది గురు చరిత్రలో 20వ అధ్యాయంలో రాసి ఉంది ఫ్రెండ్స్. కృతయుగంలో మహావిష్ణువు యొక్క 4వ అవతారమైన నరసింహ అవతారంలో ఉన్నప్పుడు స్వామి అప్పుడు హిరణ్యకశిపుణ్ణి వధించే టైంలో తన వాడి అయిన గోర్లతోటి హిరణ్యకశిపుణ్ణి కడుపు చీల్చినప్పుడు చాలా బాధించిండంట ఫ్రెండ్స్. ఆ నరసింహస్వామి తన గోర్లు విషపూరితమై బాగా బాధతో చాలా ఇబ్బంది పడ్డాడంట. అప్పుడు ఆ టైంలో ఆ మహాలక్ష్మీదేవి ఆ గోటి యొక్క బాధలను చూడలేక ఈ ఔదుంబర వృక్షం యొక్క పళ్ళ రసాలను తీసుకొచ్చి ఆ రసాలను స్వామివారి గోళ్ళకు అద్దినప్పుడు ఆ విషజ్వాలలు అనేది ఆ బాధ నుంచి ఉపశమనం కలిగిందంట ఫ్రెండ్స్ స్వామివారికి. అప్పుడు నరసింహస్వామి అవతారంలో స్వామివారు ఈ ఔదుంబర వృక్షానికి ఒక వరం ఇచ్చారంట ఫ్రెండ్స్. ఎవరైతే నిన్ను బాధలతో, కోరికలతో, ఎవరైతే రోగపీడలతో నిన్ను ఆశ్రయిస్తారో ఎల్లవేళలా అందరికీ నువ్వు ఈ విధంగానే సహాయం చెయ్యని చెప్పేసి అప్పుడు ఈ వరం ఇస్తాడంట ఫ్రెండ్స్. కావున ఈ ఔదుంబర వృక్షము భూలోక కల్పవృక్షంగా విరాజిల్లుతూ ఉంటుంది. అందుకే ఆ దత్తాత్రేయ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైందిగా ఈ ఔదుంబర వృక్షాన్ని చెప్తుంటారు ఫ్రెండ్స్. ఎవరైనా బాధలు కానీ, రోగాలు కానీ, పీడలు కానీ ఉంటే ఈ ఔదుంబర వృక్షానికి నివేదిస్తే డైరెక్ట్గా దత్తాత్రేయ స్వామివారికి చేరి మన బాధలన్నీ తీరుస్తాడని చెప్పి నమ్ముతుంటారు ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నరేన్ బ్లాగ్స్. ఓం జయ గురు దత్త.